బాబుగా షామ్యాన్ ఏమైంది? రవి షామ్యాన్ ఏమైంది? అవ్వా మైకు పట్టకముందే పాట అనబడితే ఇక మాటినాడు మాట్లాడాలి. కరీంనగర్ పోరు బిడ్డలకు పోరాటాల వారసత్వాన్ని మోసుకొచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులటువంటి పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ శిరస్సు వంచి దండాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకైతే మాటలే రావట్లేదు మీ అందరూ చూస్తూ ఉంటే. నాకు కరీంనగర్ గడ్డకు ఈ ఎస్ఆర్ కాలేజీ ప్రాంగణానికి ఒక అనుబంధం ఉన్నది. ఎందుకంటే నాకు మొట్టమొదటిసారిగా గోచి పెట్టుకొని గొంగడేసుకొని ఇదే గడ్డ మీద ఇక్కడనే నిలబడి తొలిపాట పాడినటువంటి గొప్ప అదృష్టము అనుభవము ఈ గడ్డ నాకు ఇచ్చినది. కాబట్టి ఇది పోరాటాల గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ, ఇది విజయాల గడ్డ ఈ కరీంనగర్. మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. సరిగ్గా గిదే సమయము మిట్ట మధ్యాహ్నం పట్టవగలు 2001 మే 17వ తారీఖు రోజున ఈరోజు తారక రాముని గురించి ఎదురు చూసినట్టుగానే ఆనాడు ఉద్యమ సూర్యుని గురించి ఎదురు చూస్తూ పగటీల నుంచి సూర్యుడు ఉదయించిన మొదలు నుంచి అస్తమించినటువంటి సమయం వరకు కూడా వేచి చూసి ఇక్కడ అడుగుపెట్టినటువంటి ఉద్యమ సూర్యుడు కేసీఆర్ గారు తొలి మాట మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తరువాత ఇవాళ సరిగ్గా అదే కాలం అదే ఎండ ఆ ఉద్యమ సూర్యుని వారసత్వాన్ని మోసుకొని కార్యనిర్వాహక అధ్యక్షుడై కదిలొచ్చినటువంటి కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇవాళ మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. నాకైతే కరీంనగర్ గడ్డ మీద కేటీఆర్ గారు నడిచొస్తా ఉంటే నిజంగా చెప్తున్నా, నా పొగడత కాదు, కేసీఆర్ గారు నడిచొచ్చినట్టుగానే ఇవాళ కళ్ళ నిండా గొప్ప ఆ దృశ్యాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భం మాకు కనబడతా ఉన్నది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి తొలిమాట విజయం సాధించింది. ఇవాళ మీ కార్యనిర్వహణ అధ్యక్షతలో మొత్తం భారతదేశ చరిత్రలో 16 ఎంపీ సీట్లు అత్యధికంగా మెజారిటీతో గెలిపించినటువంటి గొప్ప చరిత్ర మీకు దక్కుతుందన్నటువంటి విశ్వాసం మాకు కలిగించినందుకు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మా మానకొండూరు నియోజకవర్గం నుంచి మా వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి దండాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఒక గోషి పెట్టుకొని గొంగడి పెట్టుకొని పాట పాడినటువంటి ఒక కళాకారునికి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే గొప్ప అదృష్టాన్ని ఇచ్చినటువంటి మా మానకొండూరు నియోజకవర్గ ప్రజల తరపున అందరి తరపున కూడా మొన్న మీ అందరు కూడా మా తరపున 1,00,000 ఓట్ల మెజార్టీని కానుకగా అందించి మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.